నమస్తే, నా పేరు రఘునాథ్ రెడ్డి, కడప అండి. ఈరోజు కేటీవీ తరపున మిమ్మల్ని స్వాగతిస్తున్నాం. ఈరోజు ఇన్సూరెన్స్ రంగంలో చాలా పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ఇన్సూరెన్స్ రంగంలో ప్రపంచంలోనే అతి గొప్ప సంస్థ ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసి అని చెప్తారు కదా. ఈరోజు ఈ ఎల్ఐసి సంస్థకు సంబంధించి కాస్త పూర్వాపరాలు చెప్తారా? నమస్తే అండి. ముందుగా మీ కేటీవీ వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నన్ను ఇక్కడికి ఆహ్వానించి కొన్ని విషయాలు షేర్ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. రఘునాథ్ రెడ్డి గారు, ఎల్ఐసి ఆఫ్ ఇండియా గురించి చెప్పడానికి చాలా సంతోషిస్తాను. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఆదరణ కలిగినటువంటి సంస్థ. ఐఎమ్ రీటరేటింగ్, ఆదరణ కలిగినటువంటి సంస్థ. అంటే ఎల్ఐసి ఆఫ్ ఇండియా గత 7 దశాబ్దాలుగా ఇస్తున్నటువంటి సేవలకు గాను ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారు. ఈ బీమా రంగం 1999లో వచ్చిన IRDA బిల్లు తర్వాత ప్రైవేటు కంపెనీలకు అవకాశం దొరికింది. అంటే కొన్ని ప్రైవేటు కంపెనీలు కూడా ఇందులోకి వచ్చాయి. అయినప్పటికీ కూడా ఈ 25 సంవత్సరాల తర్వాత కూడా ఎల్ఐసి ఆఫ్ ఇండియా అత్యధిక మార్కెట్ వాటా, అంటే దాదాపు 75% మార్కెట్ వాటా కలిగి ఉన్నటువంటి సంస్థ ఎల్ఐసి ఆఫ్ ఇండియా మాత్రమే. ప్రపంచంలో ఏ సెక్టార్ అయినా, ఏ దేశంలోనైనా సరే డిజిన్వెస్ట్మెంట్ జరిగిన తర్వాత 5 ఏళ్లలో 60% మార్కెట్ వాటా ప్రైవేట్ కంపెనీలకు వెళ్ళింది. కానీ ఎల్ఐసి అలా కాకుండా అప్రతిహతంగా సాగుతుంది. ఈ ఎల్ఐసి ముఖ్యంగా 15 లక్షల మంది ఏజెంట్లను కలిగి ఉంది. తర్వాత 1 లక్ష మంది ఉద్యోగులతోటి 28 కోట్ల ఇండివిజువల్ పాలసీదారులు మరియు దాదాపు 10-11 కోట్ల గ్రూపు పాలసీదారులందరూ కూడా కలిగి ఉండి దాదాపు 40 కోట్ల పాలసీదారులకు ఈరోజు సేవలు అందిస్తుంది. ఇంతటి గొప్ప సంస్థ ప్రభుత్వ రంగంలో ఉండి కొనసాగుతున్నదని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎల్ఐసి సంస్థ ఘనతను ఇవన్నీ చెప్పారు. కానీ ఈరోజు ఎల్ఐసి సంస్థని బలహీనపరచాలని ప్రభుత్వం అలాగే IRDA ప్రయత్నిస్తున్నాయని చెప్తున్నారు కదా. తర్వాత ఈ FDI పేరుతో 100% FDI తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇన్సూరెన్స్ లాస్ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ సవరించాలనే ప్రయత్నం కూడా జరుగుతుందని చెప్తున్నారు కదా. చట్ట సవరణలు చేస్తే FDI 100% వస్తే ప్రజలకు జరిగే నష్టం ఏంటి, జరిగే పరిణామాలు ఏంటి సార్? ముఖ్యంగా ఇన్సూరెన్స్ రంగం ప్రైవేటీకరించబడిన తర్వాత ఈ FDI అనే మాట వచ్చింది. దీనిని బలహీనపరిచేటువంటి చర్యలు జరుగుతున్న మాట వాస్తవం. అంటే కేంద్ర ప్రభుత్వమే స్వయాన FDI పెంపుదలకు పూనుకుంటోంది. 99లో 26% మాత్రమే FDI అనుమతున్నటువంటి ఇన్సూరెన్స్ రంగం, అదే 2015లో 49%గా చేశారు. ఆ తర్వాత దాన్ని 74%గా కూడా పెంచడం జరిగింది ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే. ఇప్పుడు కూడా మరింత పెంచుతూ 100% FDIని పెంచే దిశగా రేపు రానున్న పార్లమెంట్ సమావేశాలలో ఆ నిర్ణయం తీసుకోబోతున్నారని చెప్పి మనకు వార్తలు వినపడుతున్నాయి. ఇక రెండవది, ఎల్ఐసి ఆఫ్ ఇండియా పూర్తి ప్రభుత్వ రంగ సంస్థ 7 దశాబ్దాలుగా ఉన్నది. మొన్న 2022లో IPO ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో ఉన్న వాటాలని 3.5% మాత్రం వాటాలను కేంద్ర ప్రభుత్వం వదులుకొని స్టాక్ మార్కెట్లో పెట్టింది. తద్వారా కేవలం 21,000 కోట్ల రూపాయలు మాత్రమే సేకరించుకున్నది. ఈ నేపథ్యంలో మనం ఎట్లా చూడాలంటే ఎల్ఐసి ఆఫ్ ఇండియా పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థగా ఉంటేనేమో ప్రజలకు మాత్రమే సేవలు అందుతాయి. అంటే సర్వీసెస్ అంతా కూడా, పెట్టుబడి అంతా కూడా ప్రభుత్వ రంగ ఆధీనంలో ఉంటుంది. ఒకవేళ ఈ FDI పెంచి తర్వాత IPOలో లేదా ఫాలో ఆన్ ఆఫర్ ద్వారా మరింత డిజిన్వెస్ట్మెంట్ జరిగితే ఈ ప్రజల సేవింగ్స్ పైన ప్రైవేటు సంస్థలకే కాకుండా విదేశీ గుత్త పెట్టుబడిదారులకు కూడా అజమాయిషీ లేదా అధికారం లభిస్తుంది. అందుకని చెప్పి ప్రజలు చిన్న మొత్తాలను సేవ్ చేసుకునేటువంటి ఈ ఎల్ఐసి ఇన్సూరెన్స్ బిజినెస్లోకి ప్రైవేటు సెక్టార్ అత్యధికంగా రావడం అనేది ఖచ్చితంగా నెగటివ్ ఫ్యాక్టరీ అవుతుంది. ఇక రెండవది, IRDA ద్వారా కూడా అని మీరు ప్రస్తావించారు కాబట్టి IRDA ద్వారా కూడా ఈరోజు ప్రభుత్వం ఏం పని చేస్తోందంటే ఇన్సూరెన్స్ చట్ట సవరణలు చేస్తోంది. అంటే ఇన్సూరెన్స్ చట్ట సవరణలు ఈరోజు కాస్త రక్షణాత్మకంగా ఉన్నాయి. ఏ రక్షణాత్మకంగా ఉన్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 27A ప్రకారం ఎల్ఐసి ఆఫ్ ఇండియా తాను సేకరించినటువంటి పెట్టుబడులని, ప్రీమియంలని ఒక నిర్దిష్ట పర్సెంటేజ్ ప్రకారమే ప్రైవేట్ సెక్టార్లో పెట్టాలి. కానీ ఇప్పుడు ఈ IRDA ద్వారా చట్ట సవరణలు జరిగితే నిర్దిష్ట పర్సెంటేజ్ కాకుండా IRDA ఎంత చెబితే అంత, లేదా రక్షణ లేకుండా ఎంత అయినా సరే ప్రైవేట్ సెక్టార్లో పెట్టుబడులు పెట్టేటువంటి వెసులుబాటు ఏర్పరచబోతున్నారట. అట్లా ఏర్పరిస్తే ఏమవుతుందంటే
రక్షణ ఉండదు. ఈరోజు ఎంత గ్యారంటీగా అయితే క్లెయిమ్స్ చెల్లిస్తున్నామో అలా గ్యారంటీగా చెల్లించేటువంటి రక్షణ ఉండకుండా అవుతుంది. దీంతోపాటు ఐఆర్డీఏ ద్వారా కొన్ని ఇతర మార్పులు ఏమొస్తున్నాయంటే ఏజెన్సీ రెగ్యులేషన్స్లో మార్పులు తీసుకొచ్చి బీమా సుగమ్ అనే పేరుపైన ఒక ప్రైవేట్ ఎంటిటీని ఏర్పాటు చేసి తద్వారా మన మల్టిపుల్ ఏజెన్సీ తర్వాత ఇట్లాంటివి తీసుకొచ్చి కాంపోజిట్ లైసెన్స్ అనేటువంటివి తీసుకొచ్చి ఇన్సూరెన్స్ రంగంలో ప్రైవేటు వ్యక్తులు కూడా ఎల్ఐసి పాలసీలు అమ్మేటట్టుగా చేసి ఎల్ఐసికి మాత్రం ప్రైవేటు కంపెనీల పాలసీలు అమ్మకుండా చేసే ప్రయత్నం. అంటే ప్రభుత్వ రంగ సంస్థకు మాత్రము రిస్ట్రిక్షన్స్ పెట్టి ప్రైవేటు సంస్థలు విచ్చలవిడిగా వ్యాపారం చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించే దిశగా ఈ ఎఫ్డిఐ పెంపుదల, ఐపీఓ మరియు ఐఆర్డీఏ రెగ్యులేషన్స్ ద్వారా ఉన్నాయని మేము భావిస్తున్నాం. ఇప్పుడు మీరు చెప్పింది వాస్తవమే కావచ్చు, కానీ 1956లో ఇన్సూరెన్స్ సెక్టర్ జాతీయకరణ అయింది. అంటే ఇప్పుడు 7 దశాబ్దాలు పూర్తయింది. కానీ ఇప్పటికి కూడా 50 కోట్లకు మించి జనం పాలసీ కవరేజ్లోకి రాలేదు, బీమా కవరేజ్లోకి రాలేదు. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వం చెప్తా ఉంది భారతీయుడికి ఒక పాలసీ ఉండాలి అని చెప్పేసి. మరి ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకోవడం, ఎలా అది ఎట్లా సాధ్యమవుతుంది? ఇది కూడా మంచి ప్రశ్న అండి. యాక్చువల్గా ఇన్సూరెన్స్ అనేటువంటిది సింపుల్గా ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి చేరవేసేది కాదు. ఇది పర్చేసింగ్ పవర్ ఉండాలి, అంటే కాస్తైనా సరే స్తోమత ఉండాలి, అలా చేరవేయాలి. అంటే కనీసమైన ప్రీమియం కట్టేటువంటి శక్తి ఉన్న వాళ్ళకు మాత్రమే మనం ఎల్ఐసి పాలసీను ఇవ్వగలుగుతాం. అందుచేతనే ప్రతి గ్రామానికి కూడా ఎల్ఐసి చేరుకున్నది, చాలా వరకు చేరుకున్నది. ఈ భారతదేశంలో ఇంకా ఎక్కువ మంది ఎందుకు చేరుకోలేకపోతున్నామంటే వాళ్ళ చేతిలో పర్చేసింగ్ పవర్, కొనుగోలు శక్తి లేకపోవడం వల్ల. అయితే ఇక్కడ ఇంకో విషయం మీకు ప్రస్తావించాలి రఘునాథ్ రెడ్డి గారు, ఏంటంటే ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో మాత్రమే మైక్రో ఇన్సూరెన్స్ అంటే అత్యంత తక్కువ ప్రీమియంకి కూడా మేము పాలసీలు ఇచ్చేటువంటి అవకాశం మా దగ్గరే ఉంది. ప్రైవేట్ సెక్టార్లో ఏం మాత్రం లేదు. రెండో విషయం ఏంటంటే ప్రైవేట్ సెక్టార్ వచ్చిన తర్వాత ప్రైవేట్ కంపెనీలు ఏవి కూడా గ్రామాలకు చేరుకోలేదు. అవి కేవలం క్లాస్ 1 టైర్ సిటీలకు మాత్రమే పరిమితమైనవి. కానీ ఎల్ఐసి ఆఫ్ ఇండియా మాత్రం ప్రతి గ్రామానికి చేరుకున్నది. నిరుద్యోగ యువతకు ఏజెన్సీలు ఇచ్చింది. పేదవాళ్ళకి తక్కువ ప్రీమియంలతోటి జనరక్ష లాంటి పాలసీలతోటి మేము వాళ్ళకి పాలసీలు ఇచ్చాము. కానీ దురదృష్టవశాత్తు గవర్నమెంటు అట్లాంటి తక్కువ ప్రీమియం పాలసీలు ఉండొద్దని చెప్పి, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ కూడా ఉండకూడదని చెప్పి ఈ రకంగా చేయడం ద్వారా కొంత నిర్వీర్యం జరుగుతుంది, నష్టం జరుగుతోంది. ఇప్పుడు ఫినాన్షియల్ సెక్టర్లో ప్రధానంగా 3 రకాల సంస్థలు ఉన్నాయి. ఒకటి బ్యాంకులు, తర్వాత 2 జనరల్ ఇన్సూరెన్స్ సంస్థలు, 3 ఎల్ఐసి. ఈ బ్యాంకులకు సంబంధించి ప్రభుత్వం ఏం చెప్తుందంటే విలీనం చేస్తే బాగుంటుందని చెప్తోంది. అక్కడ ఉన్న ఉద్యోగులు వ్యతిరేకిస్తూ ఉన్నారు. అలాగే జనరల్ ఇన్సూరెన్స్ సెక్టర్లో ఉద్యోగులు విలీనం కావాలంటున్నారు, ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. ఎల్ఐసికి సంబంధించి బలోపేతం చేయడానికి ప్రజల ఆకాంక్షలు బెటర్గా ఇంతకుముందు అన్నట్లు అందరికీ చేరడానికి ప్రతి ఇంటికి ప్రతి భారతీయుడికి ఎల్ఐసి పాలసీ చేరడానికి మీరు చేయాలనుకున్న సూచనలు ఏంటి? ఇది చాలా మంచి ప్రశ్న రఘునాథ్ రెడ్డి గారు. బ్యాంకుల విలీనం అనేటువంటిది వాటి సంఘాలు ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నమాట వాస్తవం. ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే ఒక్కొక్క బ్యాంకు ఒక్కో రకమైనటువంటి వ్యాపార సిస్టమ్ ఉంది. అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యంత ఎక్కువ మొత్తంలో లోన్లు ఇస్తే గ్రామీణ బ్యాంకులు అత్యంత తక్కువ మొత్తంలో చిన్న రైతులకి చిన్న పెట్టుబడి మన షాప్ కీపర్లకి ఇస్తుంది. అందుకని చెప్పి వాటిని విలీనం చేయడం అర్థరహితం అవుతుంది. అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీహెచ్, ఆంధ్ర బ్యాంకు, ఒకప్పుడు ఆంధ్ర బ్యాంకు, ఇప్పుడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇట్లాంటి ప్రతి బ్యాంకు కూడా వాళ్ళ ప్రత్యేకమైనటువంటి విధులు ఉన్నాయి. ఆ విధులను కాదని మర్జీ చేసి బ్యాంకులను మూత వేసేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులను ప్రోత్సహించడానికి. అందుకని చెప్పి బ్యాంకుల విలీనం కరెక్ట్ కాదు. ఇంకా బ్యాంకులు మన దేశంలో విస్తరించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక ఇన్సూరెన్స్ సెక్టార్లో మీరు విలీనాన్ని వద్దంటున్నారు ఎందుకు అని మీరు ప్రశ్న. ఇన్సూరెన్స్ సెక్టార్లో మేము విలీనాన్ని కోరుకుంటున్నాం. యాక్చువల్గా బ్యాంకింగ్ సెక్టార్లో విలీనాన్ని వద్దంటున్నాము. ఇన్సూరెన్స్ సెక్టార్లో విలీనాన్ని ఎందుకు కోరుకుంటున్నామంటే ఇన్సూరెన్స్ అనేటువంటిది ఒకే రకమైనటువంటి సర్వీస్ ఇచ్చేటువంటి కాన్సెప్ట్. అంటే మేకింగ్ ద లాస్ గుడ్ అనేటువంటి కాన్సెప్ట్. ఈరోజు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు 4 ఉంటే 4టిని మర్జ్ చేయమని ఎందుకు అడుగుతున్నామంటే అవి మర్జ్ చేయడం ద్వారా ఒక కంగ్లోమరేట్ ఇన్స్టిట్యూషన్ అయ్యి అది పోటీకి నిలబడగలుగుతుంది. వారి మధ్యలోనే పోటీకి పెడితే అది నష్టం అవుతుంది. అంటే ప్రైవేట్ సెక్టార్లో దాదాపు 25 ప్రైవేట్ సెక్టార్ జిఐసీలు ఉంటే మళ్ళీ 4 గవర్నమెంట్ సెక్టార్లో ఉండవలసిన అవసరం లేదు. గవర్నమెంట్ సెక్టార్లో 1 ఉంటే సరిపోతుంది. అది కరెక్ట్గా పాలసీ ఒకే రకమైనటువంటి పాలసీ డిజైన్ చేసి సరైన సేవలు అందిస్తుంది. అందుచేత జిఐసిలో విలీనం చేసి 4టిని కలిపి ఒకే కంగ్లోమరేట్ ఇన్స్టిట్యూషన్గా తయారు చేస్తే ఖచ్చితంగా మంచి సేవలు, పోటీతత్వంతో కూడిన సేవలు అందిస్తుందని మేము అభిప్రాయపడుతున్నాం.
మీరు సేవల గురించి ప్రస్తావిస్తున్నారు. అయితే ఇప్పటికి కూడా ఒక అపప్రథ ఏముంది అంటే ఇన్సూరెన్స్, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు సరిగ్గా క్లెయిమ్ చెల్లించడం లేదన్న వాతావరణం ఉంది. మరి ఎల్ఐసి కూడా అలాంటి పరిస్థితి ఉందా? ఏమైనా బెటర్ పర్ఫార్మెన్స్ ఉందా? ఏమైనా దానికి ఏమైనా స్టడీస్ ఉన్నాయా? వివరాలు ఏమైనా చెప్తారా? అయితే రఘునాథ్ రెడ్డి గారు, క్లెయిమ్ చెల్లింపుల్లో ఇప్పటికీ కూడా ప్రపంచంలోనే అగ్రగామి సంస్థ ఎల్ఐసి ఆఫ్ ఇండియా విత్ 99.98%. లేటెస్ట్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే అంత పెద్ద ఎత్తున క్లెయిమ్ల చెల్లింపు ఉంది. ఇది మెచ్యూరిటీ క్లెయిమ్స్ కానీ, సర్వైవల్ బెనిఫిట్ క్లెయిమ్స్ కానీ. దీంతోపాటు డెత్ క్లెయిమ్స్లో కూడా ఇంకా అత్యంత ఎక్కువ శాతం మనం పే చేస్తున్నాం. అదే ప్రైవేట్ సెక్టార్లో సర్వైవల్ బెనిఫిట్, మెచ్యూరిటీ క్లెయిమ్స్ కొంతవరకు పర్వాలేదు, కానీ డెత్ క్లెయిమ్స్లో పైరవీల ద్వారా చాలా తక్కువ మొత్తం పే చేస్తున్నారని మనకు చాలా సందర్భాల్లో వార్తలు వచ్చినాయి. ఇక్కడ నేను మీకు కోట్ చేయాల్సింది ఏంటంటే, మొన్న ఈ ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ కన్నా ముందు ప్రవేశపెట్టినటువంటి ఎకనామిక్ సర్వేలో 50% ఆఫ్ ది ప్రైవేట్ సెక్టార్ పాలసీస్ ఆర్ మిస్ సెల్లింగ్. అంటే ప్రైవేట్ సెక్టార్లో సేకరించబడుతున్నటువంటి మొత్తం పాలసీలలో 50% దాకా మిస్ సెల్లింగ్ ద్వారా, అంటే తప్పుడు విధానాల ద్వారా అమ్ముడబోతున్నాయని చెప్పి ఎకనామిక్ సర్వేని ప్రకటించినప్పుడు ఎల్ఐసి ఆఫ్ ఇండియా మరియు జిఐసి యొక్క సర్వీస్కు మనం పేరు పెట్టవలసిన అవసరం లేదని నేను భావిస్తున్నా. ఓకే, ఇప్పుడు మీరు ఎల్ఐసి సిబ్బంది సమ్మెలో పోతారని వార్తలు వస్తున్నాయి, బ్యాంకు ఉద్యోగులు అధికారులు సమ్మెలో పోతారని వార్తలు వస్తున్నాయి, అలాగే కార్మిక వర్గ సంఘాలు కూడా సమ్మెలో పోతున్నామని చెప్పి చెప్తున్నారు. నా ప్రశ్న ఏమంటే, అసలు ఈ రకమైన సమ్మెల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం కాదా, లేకుంటే కనుక కస్టమర్లకు, పాలసీదారులకు జరిగే సేవల్లో లోపం జరగదా? దీని మీద ప్రజలకు ఏమైనా సమాధానం చెప్తారు మీరు? ఇది కరెక్టే అండి. సాధారణ పౌరుల నుంచి వచ్చేటువంటి స్పందన ఇది కరెక్ట్, ఇలాగే ఉంటుంది. అయితే మేము కోరుకునేది ఏంటంటే, మేము దఫాలుగా మా మేనేజ్మెంట్లని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని సంప్రదించాం. ఈ సమస్యలు ఉన్నాయి, వీటి పట్ల స్పందించండి. ఈరోజు రిక్రూట్మెంట్ లేదు, దానిపైన స్పందించండి. రిక్రూట్మెంట్ లేకపోతే ఎంత మంచి సంస్థ అయినా మూతపడేటువంటి అవకాశం ఉంటుంది, అది స్పందించండి. తర్వాత ఎల్ఐసిలో తీసుకుంటే నూతన పెన్షన్ విధానం ఉంది, అది వద్దు, పాత పెన్షన్ విధానం మాకు అమలు చేయండి. ఎందుకంటే ఎల్ఐసి ఆఫ్ ఇండియా పేయింగ్ కెపాసిటీ ఎల్ఐసికి ఉంది. ఎల్ఐసి ఆఫ్ ఇండియా కానీ, జేఏసీ కానీ, బ్యాంకింగ్ సెక్టార్స్ కానీ కాస్ట్ టు కంపెనీ వారి యొక్క వ్యాపార లావాదేవీల్లో భాగమై ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎట్లాంటి భారం కానీ, నష్టం కానీ ఉండదు. అంటే ఇట్లా మా కాస్ట్ను మేమే మీట్ అవుతున్న సందర్భంలో కూడా మీరు నిర్ద్వందంగా దాన్ని తోసిపుచ్చడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇక దీనిపై ఇట్లా సమ్మె చేస్తే నష్టమవుతుంది ప్రజలకు అంటున్నారు. సమ్మె చేస్తే ప్రజలకు నష్టమయ్యేటువంటి ఇన్స్టిట్యూషన్స్ మాకు కావు. ఎందుకంటే సమ్మె చేయడం ద్వారా మేమే మా జీతాన్ని కోల్పోయి మా బాధని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర, మేనేజ్మెంట్ల దగ్గర మేము నమోదు చేసుకుంటున్నాం. తర్వాత ఒకరోజు సమ్మె చేసినంత మాత్రాన ఆ రోజు చేయని ఏదైతే మిగిలిపోయిన పని ఉందో దానిని మా బ్యాంకింగ్ స్టాఫ్, మా ఎల్ఐసి, జిఐసి స్టాఫ్ ఖచ్చితంగా నెక్స్ట్ డే పూర్తి చేస్తారు. మా దగ్గర చాలా ఆల్టర్నేట్ ఛానల్స్ కూడా ప్రీమియం కలెక్షన్ కానీ, క్యాష్ విత్డ్రాల్ కానీ చాలా ఉన్నాయి. అందుకని చెప్పి సమ్మె చేయడం అనేటువంటిది మా హక్కు. ప్రభుత్వం దగ్గర వీఆర్ రిజిస్టరింగ్ అవర్ ప్రొటెస్ట్. అందుచేత ప్రభుత్వం కూడా దీన్ని స్పందించి వెంటనే వీటిపై స్పందించి విత్డ్రా చేయమని మమ్మల్ని కోరి వాటికి పరిష్కార మార్గాలు చూపిస్తే ఖచ్చితంగా విత్డ్రా చేసేటువంటి అవకాశం కూడా ఉన్నది. మీరు మే 20 సమ్మె చేస్తున్నామని చెప్పేసి ప్రకటించారు. ఆ చర్చ కూడా బాగా జోరుగా సాగుతోంది మార్కెట్లో. అయితే మీకు ఎల్ఐసి సిబ్బందిగా మీకున్న సమస్యలు ఏంటివి, అలాగే జనరల్ ఇన్సూరెన్స్ సెక్టార్లో ఉన్న వాళ్ళకున్న సమస్యలు ఏంటి, అలా బ్యాంకింగ్ రంగంలో ఉన్న ఉద్యోగులు ఉన్న సమస్యలు ఏంటి, అసలు జనరల్గా కార్మిక వర్గానికి ఉన్న సమస్యలు ఏంటివి? అసలు భారతదేశంలో ప్రభుత్వం కార్మిక సంఘాలతో చర్చలు జరిపి వాటిని ఐఎల్ఓ పరిధిలో సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది కదా. ఈ సమ్మెలంతా అవసరమని అంటారా? ఈ సమ్మె ఎందుకు అనివార్యమైందంటే, ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కో రకమైనటువంటి విధానాలను ఈరోజు కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తోంది. ముఖ్యంగా జిఐసిని తీసుకుంటే ఇంతవరకు దాదాపు 6-7 ఇయర్స్ అయినప్పటికీ కూడా వాళ్ళకి వేతన సవరణ జరగలేదు. ఫ్యామిలీ పెన్షన్ 30% ఎల్ఐసిలో, బ్యాంకింగ్ సెక్టర్లో అమలవుతుంటే జిఐసికి అమలు కాలేదు. తర్వాత ఈ ఎన్పిఎస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 10% నుంచి 14% చేయమని 2021 కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించినటువంటి ఆ ప్రతిపాదనను ఇప్పటి వరకు వాళ్లకు అమలు చేయడం లేదు. ఇది ఎంతవరకు కరెక్టు? ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో పెన్షన్ థర్డ్ రిటైర్మెంట్ బెనిఫిట్గా ఇస్తామని చెప్పి 1995లో చెప్పిన వారు ఇప్పటి వరకు ఎల్ఐసి ఆఫ్ ఇండియాకు కానీ ఇతర బ్యాంకులకు ఎక్సెప్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కడ కూడా దాన్ని
థర్డ్ టర్మ్ బెనిఫిట్ ఇవ్వడం లేదు. ఇక మూడో అంశం ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా రిక్రూట్మెంటు. ఇక నాలుగో అంశం ఏంటంటే ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు ఉండడం వల్లనే దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని చెప్పి మాజీ ప్రధానమంత్రి ఒకప్పటి ఫైనాన్స్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు చాలా స్పష్టంగా 2008లో గ్లోబల్ మెల్ట్ డౌన్ అంటాం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక సంక్షోభంలో కూరుకుపోయినప్పుడు దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థ, దేశీయ ఇన్సూరెన్స్ రంగం మాత్రమే కాపాడినాయని చెప్పారు. మళ్ళీ అట్లాంటి వాటిని వీళ్ళు ప్రైవేటీకరించాలనేటువంటి ఆలోచన, డిజిన్వెస్ట్ చేయాలనే ఆలోచన చేసినప్పుడు మాకు సమ్మె అనివార్యమై కూర్చున్నది. ఇప్పుడు ఎల్ఐసి ఉద్యోగులకు ప్రత్యేకంగా ఉన్న సమస్యలు ఏంటి? ఇప్పుడు పెన్షన్కు సంబంధించి అందరికీ పెన్షన్ కావాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అలాగే ఇటీవల వచ్చిన వార్తల ప్రకారము సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు ఒకవేళ నోటిఫికేషన్ 1996కు ముందర వచ్చి ఉద్యోగ నోటిఫికేషన్ తర్వాత రిక్రూట్మెంట్ జరిగి ఉంటుంది, వాళ్లకు పెన్షన్ సదుపాయం కల్పించారని చెప్పేసి వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఇట్లాంటి సమస్య మిగతా రంగాల్లో ఉన్నప్పుడు అక్కడ కూడా ఎల్ఐసిలో కూడా అట్లాంటి సమస్య ఉన్నట్టు తెలుస్తోంది. కాబట్టి ఈ సమస్యల మీద మీరు ఎలా పోరాడదలుచుకున్నారు? ఇదొక గడ్డు సమస్య. ఏంటంటే ముఖ్యంగా ఇన్సూరెన్స్ సెక్టార్లో 1996లో వచ్చిన నోటిఫికేషన్ తర్వాత దానికి ఆధారం చేసుకొని దాదాపు ఈ సౌత్ సెంట్రల్ జోన్ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 400 మంది 393 మంది రిక్రూట్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా పాత పెన్షన్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే వాళ్ళు ఎల్ఐసిలో 1 ఏప్రిల్ 2010 తర్వాత ఎన్పిఎస్ అమలైంది. వాళ్ళ రిక్రూట్మెంట్ 2012లో జరిగింది కాబట్టి వాళ్ళకు కొత్త పెన్షన్ అంటది కేంద్ర ప్రభుత్వం, ఎల్ఐసి మేనేజ్మెంట్. కానీ ఆ నోటిఫికేషన్ 1996లోనే వచ్చింది కాబట్టి వాళ్ళందరికీ పాతదే వర్తిస్తాయని మేము అంటాం. ఎందుకు మా వాదన బలపడిందంటే సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని డిపార్ట్మెంట్లలో ఆఫీస్ మెమొరాండం 57 ద్వారా క్లారిటీ ఏమిచ్చిందంటే ఎవరైతే 2004 ఎందుకు అంటున్నానంటే కేంద్ర ప్రభుత్వము 2004 జనవరి నుండి నూతన పెన్షన్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. అంచేత ఎవరైతే 2004 కన్నా ముందు విడుదలైన నోటిఫికేషన్ల ద్వారా అపాయింట్మెంట్ పొంది వాళ్ళు ఇప్పుడు ఉద్యోగాలు చేస్తుంటారో వాళ్ళందరికీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయమని ఆ ఓఎం ఆఫీస్ మెమొరాండం 57 చెప్తోంది. అంచేత దాని ద్వారా మీరు ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా ఓల్డ్ పెన్షన్ ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అయితే దీనికి పోరాటం ఎలా చేస్తారని మీరు అడిగారు కాబట్టి మాకు 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి, మా మేనేజ్మెంట్ని మేము ఖచ్చితంగా క్రమం తప్పకుండా ఫాలోఅప్ చేస్తాం, ట్రేడ్ యూనియన్ల ద్వారా ఫాలోఅప్ చేస్తాం. రెండవది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర మొరపెట్టుకుంటాం. రేపు రాబోయేటువంటి 20 మే సమ్మెలో కూడా మేము ఖచ్చితంగా ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ గవర్నమెంట్ దృష్టి తీసుకొస్తాం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ల ద్వారా. ఇక మూడోది, కోర్టును తప్పకుండా మేము ఆశ్రయించాల్సిందే. కోర్టులో మాకు ఆ రకమైనటువంటి వెసులుబాటు లభిస్తుందని మేము భావిస్తున్నాం కాబట్టి ఆ కోర్టు వరకు ఆలోచించకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ ఓఎం నంబర్ 57ని ఈ పిల్లలందరికీ కూడా అమలు అయ్యేలా చూడాలని నేను సవినయంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు మీరు ఎల్ఐసిలో పనిచేస్తున్న ఒక సంఘంగా మీరు మీ ఉద్యోగుల కోసం పోరాడతారు, పనిచేస్తూ ఉంటారు. మీరు పాలసీదారుల కోసము, ఇతర ఏజెంట్ల కోసము, ఇట్లాంటి స్టేక్ హోల్డర్స్ అయితే ఉన్నారో వాళ్ళ ఇష్యూస్ మీద మీరు, వాళ్ళ ప్రయోజనాల మీద మీరు ఏ రకంగా రియాక్ట్ అవుతూ ఉంటారో ఆ విషయాలు కూడా చెప్పండి. అయినా కూడా ఇప్పుడు కేంద్ర కార్మిక సంఘాలు ఇవన్నీ కూడా ఒక మెకానిజం ఉంటుంది కదా, చర్చించుకునే మెకానిజం, అవన్నీ కాదనుకొని ఈరోజు సమ్మెకి ఎందుకు పోతున్నారు? ఇది మొత్తం సమ్మె నేపథ్యము ఇవన్నీ కూడా వివరిస్తే బాగుంటుంది. తప్పకుండా అండి. ఈరోజు పాలసీదారులకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని మేము ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాం. ఏంటంటే జిఎస్టీ అని ఇన్సూరెన్స్ ప్రీమియం. ఇన్సూరెన్స్ అనేటువంటిదే సంభవిస్తే మరణం మెయిన్గా రిస్క్ కవరేజ్ కోసమే చేస్తాం. అట్లాంటి రిస్క్ ప్రీమియం పైన కూడా జిఎస్టీ విధించడం అనేది అన్యాయం, దుర్మార్గం. అంచేత దీనిపైన మేము మెమొరాండంలు ఇచ్చాం. ఈవెన్ ఈరోజు ఉన్నటువంటి ఎన్డీఏ మంత్రులు, ఎన్డీఏ మినిస్టర్లు, ఎన్డీఏ ఎంపీలందరికీ కూడా మేము కలిసాం. ఇంక్లూడింగ్ కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా కలిసి మెమొరాండం ఇచ్చాం. అయ్యా దీన్ని తగ్గించండి. వాళ్ళు కూడా మాకు చాలా సానుకూలంగా ఇచ్చారు. మహారాష్ట్రలో నితిన్ గడ్కరీ గారు కూడా ఇచ్చారు. వారు లెటర్ కూడా రాశారు ఫైనాన్స్ మినిస్టర్కి తగ్గించమని. కానీ జిఎస్టీ తగ్గించట్లేదు. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ ఇవ్వడం వల్ల ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ అనేటువంటిది బాగా ఎంకరేజ్మెంట్ జరుగుతుంది. తద్వారా అత్యధిక పాలసీలు వస్తాయి. అది కూడా తొలగించేశారు నిర్మలా సీతారామన్ గారు వచ్చిన తర్వాత. అందుచేత పాలసీదారులకు సంబంధించినటువంటి ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిబేటు, జిఎస్టీ తొలగింపు, ఇట్లాంటివి కాంపిటీషన్ లేకుంటే తక్కువ ప్రీమియము, ఇలాంటివి అవకాశం ఇవ్వాలని చెప్పి వారి తరఫున మేము పోరాటం చేస్తున్నాము. ఏజెంట్ల తరఫున ఇంకో పోరాటం ఏంటంటే ఏజెంట్లకు ఈ మధ్యకాలంలోనే ఐఆర్డీఏ రెగ్యులేషన్స్ ద్వారా కొంత కమిషన్లో హెచ్చుతగ్గుల గురించి ప్రపోజ్ చేసింది. మేము అనేది ఏంటంటే ఏ ఇన్సూరర్కు
ఏ ఇన్సూరర్కైనా వాళ్ళకి వదిలిపెట్టాలి. అంటే ఐఆర్డీఏ ఎల్ఐసికి, తర్వాత ప్రైవేట్లో బజాజ్ కానీ ఇతరత్ర కంపెనీలకి వాళ్ళకు వదిలిపెట్టాలి ఎంత ఎంత కమిషన్ ఇవ్వాలనేది. ఈరోజు వాళ్ళు కమిషన్ స్ట్రక్చర్ గురించి వాళ్ళు నిర్దేశించడం ద్వారా ఈరోజు ఏజెంట్లంతా కూడా బాగా డిసప్పాయింట్ అయి ఉన్నారు. అది చాలా మంచిది కాదు. అంటే ఆ రకంగా ఏజెంట్లకు నష్టం జరిగినా, పాలసీదారులకు నష్టం జరిగినా వాళ్ళ తరఫున మేము నిలబడతాం. ఇక రెండోది ఏంటంటే ఉద్యోగ సంఘాలుగా మేము మా వరకే పరిమితం కాకుండా ప్రీమియం కలెక్ట్ చేయడం కోసం ప్రత్యేకమైనటువంటి కాల్స్ ఇచ్చి తర్వాత ఏజెంట్ల పోటీలు పెట్టి తద్వారా మేము చాలా వరకు ఆ ప్రయత్నాలు అనేవి మేము చేస్తూ ఉన్నాం. ఇక అన్ని సంఘాలు కలిసి మీకు ఒక ప్లాట్ఫామ్ లేదా గవర్నమెంట్ దగ్గర మీరు మాట్లాడుకోలేరా, చేసుకోలేరా అని చెప్పి మీరు మంచి ప్రశ్న వేశారు. మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐఎల్సి ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడా ట్రైపార్టైట్ మీటింగ్, అంటే యాజమాన్యం, కార్మిక సంఘాలు మరియు ప్రభుత్వం ముగ్గురు కూర్చొని ఈ ముగ్గురికి ఎవరికి సమస్యలు ఉన్నా చెప్పుకొని ఒక సామరస్యంగా పరిష్కరించుకోవాల్సినటువంటి అంశాన్ని పక్కన పెట్టి గత 10 ఏళ్ల నుంచి ఈ ప్రభుత్వము ఐఎల్సి మీటింగ్లకు పూర్తిగా స్వస్తి చెప్పింది. కాబట్టి మాకు గత్యంతరం లేక కేంద్ర కార్మిక సంఘాలతో కలిపి విశాల ఐక్య వేదిక ద్వారా మా గొంతు కూడా వినిపించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు ఎల్ఐసి సంబంధించిన ఇష్యూస్, ఉద్యోగులకు సంబంధించిన ఇష్యూస్, అలాగే బ్యాంకు సంఘాలు బ్యాంకు ఉద్యోగుల సమస్యలు, బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా తర్వాత వాళ్ళు 5 డే వీక్ కావాలని ఇట్లాంటి ఇష్యూస్ మీద మీరు పోరాడుతూ ఉన్నారు. జనరల్ అంటే ఇప్పుడు మీరు ఇతర అసంఘటిత రంగంలో ఉన్న కోట్లాది మంది కార్మికుల సమస్యల మీద మీరు చేయబోయే యాక్టివిటీ కానీ లేకపోతే కార్యాచరణ ఏంటి? ఈ సమ్మె సందర్భంగా మీరు ఏం చేయబోతున్నారు? ఎస్, రాబోయేటువంటి మే 20 తారీఖు ఏదైతే దేశవ్యాప్త 23వ సాధారణ సమ్మె ఉందో అందులో సాధారణ లేదా అసంఘటిత రంగ కార్మికులకు సంబంధించినటువంటి అంశాలు కూడా చాలా ఉన్నాయి. మేము ఇందులో భాగం కావడానికి అది కూడా మాకు ఒక ప్రోత్సాహకరమైనటువంటి అంశం. ఎందుకంటే ఈరోజు అసంఘటిత రంగ కార్మికులు ఎవరికి కూడా కనీస వేతనాలు లేవు. కనీస వేతనం 26,000 అడుగుతున్నది మొత్తం ఈ కార్మిక వర్గం అంతా. నిజంగా ఈరోజు కనీస వేతనం 50,000 నుంచి ₹1,00,000 ఉంటే తప్ప కుటుంబం గడిచే పరిస్థితి లేదు. తర్వాత సమగ్ర అంటే సోషల్ సెక్యూరిటీ అనేటువంటిది కూడా లేదు. కాబట్టి కనీసం ₹9,000 కనీస పెన్షన్ ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ పెట్టాం. నిజంగా యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ సిస్టమ్ అనేటువంటిది ఏదైతే తీసుకొచ్చారో అది అస్తవ్యస్తంగా ఉన్నటువంటి యూపీఎస్ తీసుకొచ్చారు. మరి ఈ సందర్భంలో కనీస వేతనము, కనీస పెన్షను ఉండాలి. దానితో పాటు ఏంటంటే ఈరోజు భారతదేశంలో పని హక్కు అనేటువంటి ప్రాథమిక హక్కుగా మారలేదు. ఈరోజు ప్రభుత్వ రంగాలను నిర్వీర్యం చేయడం ద్వారా అసంఘటిత రంగంలో ఇష్టారీతిన ఉపయోగించుకోవడం వల్ల ప్రజలని దోపిడీ చాలా జరుగుతోంది. తర్వాత వాళ్ళకి ఏ రకమైన సెక్యూరిటీ లేదు. దీనికి తోడు రఘునాథ్ రెడ్డి గారు మీకు చెప్పాల్సింది ఏంటంటే 29 కేంద్ర కార్మిక చట్టాలను మొత్తాన్ని కూడా కలగలిపి 4 లేబర్ కోడ్ల రూపంలో చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇవి ఎంత దారుణంగా ఉన్నాయంటే భవిష్యత్తులో కార్మికులు ఎవరు కూడా సంఘటితంగా పోరాటం చేయకూడదు, సంఘటితంగా వాళ్ళ వేతన సవరణ అడగకూడదు. విచిత్రం ఏంటంటే ఒక సెక్షన్ 111 అనే సెక్షన్ ద్వారా ఒక క్లాజ్ ఏముందంటే ఎవరైనా సరే సామూహికంగా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినా సరే దానిని నేరంగా పరిగణించి శిక్షకు పోతారని చెప్పి అందులో ప్రొవిజన్ ఉన్నది. అంటే మీరు కలెక్టివ్గా ఈవెన్ ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడానికి అర్హత లేకుండా వాటిని తయారు చేశారు. ఇక భవిష్యత్తులో ఈ 4 లేబర్ కోడ్లు అమలు జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ మెడిక్లెయిమ్ లాంటివి కానీ, కంపాషనేట్ అపాయింట్మెంట్స్ కానీ, లేదంటే వర్క్మెన్ కంపెన్సేషన్ కానీ ఇలాంటివి ఏవి ఉండకపోగా పని గంటలలో విపరీతమైనటువంటి జాప్యం వచ్చి పెరుగుదల వచ్చి తర్వాత ఏ వ్యక్తి ఎన్ని గంటలు పనిచేయాలనేటువంటిది యాజమాన్యమే నిర్ణయిస్తుంది. అంటే అందరికీ ఒకే రకమైనటువంటి పని గంటలు ఉండవు. అంటే ఇష్టారీతిన మహిళలను, తర్వాత వయసు పైబడిన వాళ్ళని, ఆరోగ్యం బాలేని వాళ్ళని అందరినీ కూడా ఇష్టారీతిన వాడుకొని పాడేసేటువంటి విధంగా ఈ లేబర్ కోడ్లు తయారయ్యాయి. కాబట్టి ఈ లేబర్ కోడ్లు ముఖ్యంగా అసంఘటిత రంగం కార్మికులకి ఎక్కువగా వర్తించవచ్చు ఈరోజు. కానీ ఈరోజు వాటిని వ్యతిరేకించకపోతే సంఘటిత రంగంలో ఉన్నటువంటి మా ఇన్సూరెన్సు, బ్యాంకింగ్ సెక్టార్లు కూడా ఖచ్చితంగా దెబ్బతింటాయి. కాబట్టి వారందరి సమస్యలు మా అందరి సమస్యలుగా విశాల ఐక్య వేదికగా మే 20 నాడు మేము గళమెత్తనున్నాం. మీరు ఉద్యోగులు, సిబ్బంది జీతాలు తీసుకుని పనిచేస్తున్నారు. సమాజంలో కంపారిటివ్గా బెటర్ పొజిషన్స్లో ఉంటారు. కానీ ఈరోజు సమాజంలో అతిపెద్ద సమస్య, యువతను కలవరపెడుతున్న సమస్య నిరుద్యోగం. 45 సంవత్సరాల్లో హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేటు, గరిష్ట నిరుద్యోగిత రేటు ఉన్న కాలం ఇది. దీనికి సంబంధించి బాధ్యతాయుతమైన కార్మిక సంఘాలుగా, ఉద్యోగ సంఘాలుగా మీరేం చేస్తూ ఉన్నారు? దానికోసం మీ కార్యాచరణ లేకుంటే కనుక మీ డిమాండ్స్ ఇవన్నీ ఏంటి? ఎల్ఐసిలో కానీ, బ్యాంకుల్లో కానీ, పబ్లిక్ సెక్టార్లో కానీ. చాలా మాట చెప్పారండి. నిరుద్యోగము 40 ఏళ్ల
క్రితానికి వెళ్ళింది అని చెప్పి 5 ఏళ్ల కింది మాట. మీరు ఇప్పుడు చూస్తే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ దాదాపు 95% రిక్రూట్మెంట్స్ ఆపేసింది. చాలా కంపెనీలు లే ఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. ఎస్పెషల్లీ 2023, 24, 25 బ్యాచ్లు ఏవైతే ఇంజనీరింగు, మెడికల్ స్టూడెంట్స్ బయటికి వస్తున్నారో గ్రాడ్యుయేట్స్ అయ్యి వాళ్ళందరికీ ఎవరికి కూడా ఉద్యోగాలు లేవు, వాళ్ళందరూ కూడా నిరుద్యోగులుగా ఉన్నారు. అందుకే మేము అంటున్నాం, పని హక్కుని ప్రాథమిక హక్కుగా కేంద్ర ప్రభుత్వం పాటించాలి, దాన్ని అమలు చేయాలి. లేకపోతే నిరుద్యోగ యువత నుంచి విపరీతమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. మేము కార్మిక సంఘాలుగా మేము ఏం చేస్తున్నామంటే, మేము మా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూ మేము వాళ్ళందరినీ కూడా గైడ్ చేస్తూ ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. నిరుద్యోగులందరినీ కూడా ఒక తాటిపైకి నిలబెట్టి ప్రశ్నించాలని చెప్పి, లేదా ఆ రకంగా మన పోరాటాలను చేయాలని చెప్పి అడుగుతున్నాం. ఈ మధ్య మార్గంగా మేము కోరుకున్నది ఏంటంటే, ఒక ప్రొఫెషనల్ కోర్సెస్ని లేదా కొత్త వృత్తి విద్యలని మీరు వెంబడే అమలు పరచాలి. ఎన్ఈపి నేషనల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో అందులో ఎలాంటి వృత్తి విద్యకు సంబంధించినటువంటి వెసులుబాటు లేదు. కాబట్టి విద్యా విధానాన్ని కూడా వెంబడే సవరించకపోతే రానున్న 5 ఏళ్ల కాలంలో అన్ఎంప్లాయ్మెంట్ విపరీతంగా పెరిగిపోతుంది. దురదృష్టవశాత్తు ఈ దేశంలో అన్ఎంప్లాయీస్ని అన్ఎంప్లాయీ అనకుండా వాళ్ళని ఏమనాలనుకుంటారంటే, వాళ్ళు యాస్పిరెంట్స్ లేదా ఆశావాహులుగా పిలవాలట. నిరుద్యోగులు అనకుండా ఆశావాహులు లేదంటే ఎదురు చూస్తున్న వాళ్ళు అని పిలవాలట. పేర్లు మార్చినంత మాత్రాన సమస్యలకు సొల్యూషన్ అనేటువంటి దొరకదు, సమస్యలకు సొల్యూషన్ దొరకదు, సమాధానం దొరకదు. కాబట్టి అట్లాంటి ఆలోచన చేయకుండా వెంబడే మధ్య మార్గంగా ఆలోచించి నిరుద్యోగ యువతను ఖచ్చితంగా కాపాడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈరోజు పెద్ద ఏమంటారు ఐటీ టైకూన్స్ వీళ్ళంతా చెప్తున్నది ఏమంటే, పని గంటలు లేకుండా పనిచేయాలని చెప్తా ఉన్నారు. అలాగే కార్మిక సంఘాలు దేశ అభివృద్ధికి ఆటంకం అని చెప్తా ఉన్నారు. మీరు ఇన్సూరెన్స్ రంగం నేపథ్యంలో మీ సంఘం ఎలాంటి సహకారాన్ని ఆ రంగంలో అభివృద్ధికి, మీ సంస్థ పురోగతికి ఏ రకంగా కృషి చేస్తుంది, ఏమైనా చెప్తారా? అయితే పని గంటలు ఎక్కువ పెంచాలి అనేటువంటిది ఎప్పుడు వస్తుందంటే, పని చేసేవాళ్ళు లేకుంటే. నంబర్ ఆఫ్ వర్కర్స్ ఎక్కువగా ఉన్న చోట తక్కువ నెంబర్ ఆఫ్ వర్కర్స్ అవర్స్ ఇచ్చి ఎక్కువ నెంబర్ ఆఫ్ వర్కర్స్ని పెట్టుకోవాలి. ఇది ఎవరైనా సరే ఒక మంచి రోబస్ట్ ఎకనామిక్ సిస్టమ్ అంటారు. అంటే చాలా పటిష్టమైనటువంటి ఆర్థిక వ్యవస్థలో తక్కువ పని గంటలతోటి ఎక్కువ మందిని ఉపయోగించుకోవడం వల్ల అందరికీ పని దొరుకుతుంది, అందరూ భోంచేసి అందరూ సుఖంగా ఉండగలుగుతారు. అలా కాకుండా ఉన్న వాళ్ళకి ఎక్కువ మంది ఎక్కువ పని గంటలు ఇస్తే మిగతా లేని వాళ్ళు చాలా దెబ్బతింటారు. అందుకే మీకు దేశంలో అసమానత, ముఖ్యంగా ఆర్థిక అసమానత చాలా పెరిగిపోతున్నది. అది మంచి ఆలోచన కాదు. తర్వాత కార్మిక సంఘాలుగా మీరు ఏం చేయబోతున్నారు అన్నారు కదా. కార్మిక సంఘాలుగా మేము చేయదలుచుకున్నటువంటిది ఏంటంటే, ఈ పని గంటల విషయంలో కానీ తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రకటించేటువంటి విధానాల్లో కానీ ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం. నిరుద్యోగ యువతను ఆ రకంగా గైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మీరు ఎల్ఐసి సంస్థ పురోగతి కోసం మీరు ఇంటర్నల్ ఆర్గనైజేషన్గా, ఒక యూనియన్గా, మెజారిటీ యూనియన్గా మీరు చేస్తున్న కార్యకలాపాలు ఏంటి? ఇప్పుడు మీకు సంస్థలో పారిశ్రామిక ప్రజాస్వామ్యానికి, ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్కు గుర్తింపుకు సంబంధించిన ఇష్యూస్ కూడా ఉన్నాయి కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మేము ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా ముఖ్యంగా మా సంస్థను కాపాడుకోవడం కోసం రైట్ ఫ్రమ్ 1995 పెద్ద ఎత్తున అన్ని రకాల పోరాటాలు చేశాం. ఫర్ ఎగ్జాంపుల్ IRDA బిల్లు వద్దు, దానివల్ల ప్రైవేట్ సెక్టారు అనవసరంగా ఇండియన్ సేవింగ్స్ పైన ఆధిపత్యం చెలాయిస్తుందని చెప్పిన మాట వాస్తవమైంది. దాన్ని ఆ రోజుల్లో 1998లోనే 1,65,00,000 సంతకాలు సేకరించి ఆనాటి స్పీకర్ GMC బాలయ్య గారికి మేము సమర్పించడం జరిగింది. ఆ తర్వాత కూడా మేము అనేక సందర్భాల్లో కూడా ఇన్సూరెన్స్ రంగాన్ని కాపాడడం కోసం, తర్వాత బ్యాంకింగ్ సెక్టార్ని కాపాడడం కోసం కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. ఇక మా సంఘం గుర్తింపు గురించి కూడా మీరు ప్రస్తావించారు కాబట్టి, మా సంఘానికి ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి 1965-69 మధ్యలో గుర్తింపు ఉండెను. ఆ రోజుల్లో ఉన్నటువంటి కంప్యూటరైజేషన్ అక్కర్లేదు. ఎందుకంటే నిరుద్యోగ యువత అప్పుడు కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఉద్యోగాల కల్పన ఉండాలి, తర్వాత ఉన్న ఉద్యోగాలు ఊడిపోవద్దనే ఉద్దేశంతో కంప్యూటరైజేషన్ అక్కర్లేదని చెప్పి పోరాటం చేయడం ద్వారా, అంటే ఆటోమేషన్ స్ట్రగుల్ అనే దాన్ని తీసుకొని పోరాటం చేయడం ద్వారా అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు మా సంఘానికి గుర్తింపు తీసేశారు. అయితే ఇప్పుడు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, గుర్తింపు అనేటువంటిది సంఘాలకు ఉండాలి. మీరు ఏమడిగారంటే, సంఘాలు ఆటంకం కదా అని అడిగారు. సంఘాలు ఎప్పుడు ఆటంకం కాదండి అభివృద్ధికి. ఎందుకంటే క్రైసిస్, సంక్షోభం ఏర్పడినప్పుడు సంఘటితమైనటువంటి ఒక సంఘం ఉంటే
సరి అయినటువంటి దిశానిర్దేశం చేయగలుగుతుంది. అందుకని చెప్పి కార్మిక సంఘాలు ఎప్పుడు కూడా అభివృద్ధికి ఆటంకం కాదు. వీఆర్ పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్. అంటే మేనేజ్మెంటు ట్రేడ్ యూనియన్ కలిస్తేనే ప్రోగ్రెస్కి ఒక పార్ట్నర్స్గా ముందుకు నడవగలుగుతారు. అంచేత ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కార్మిక సంఘాలు నష్టదాయకం, కార్మిక సంఘాలు ఉద్యోగులను పనిచేయనియవు అని అనుకుంటారు. కానీ విచ్చలవిడితనం కంట్రోల్ కావాలంటే, ప్రజలందరికీ సమాన అవకాశాలు రావాలంటే కార్మిక సంఘాలు ఉండాలి. అవి అసంఘటిత రంగంలో ఉండాలి, సంఘటిత రంగంలో ఉండాలి. దానికి కేంద్ర ప్రభుత్వమే ప్రోత్సాహకం ఇవ్వాలి. ఆ రకంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎల్ఐసి జాతీయకరణ లక్ష్యాల్లో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు బీమా సౌకర్యాన్ని విస్తరింపజేయాలని చెప్పేసి నెహ్రూ ఆనాటి ప్రధానమంత్రి చెప్పారు. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా అదే మాట చెప్తున్నారు. ఏమంటారు, ప్రతి భారతీయుడికి పాలసీ చేరాలని చెప్పేసి. ఈ 2 లక్ష్యాలు దాదాపు ఒకటే. వీటిని సమన్వయం చేసుకుని పోవటానికి ఎల్ఐసికి ఏం కావాలి? ఎల్ఐసి ఒక సంఘంగా మీరు ఏం కోరుకుంటున్నారో కాస్త చెప్తే బాగుంటుంది. చాలా బెస్ట్ క్వశ్చన్ మీరు అడిగారండి. జవహర్లాల్ నెహ్రూ గారు కోరింది కూడా స్ప్రెడ్ ఇన్సూరెన్స్ టు ది నోక్ అండ్ కార్నర్ ఆఫ్ దిస్ కంట్రీ అన్నాడు. అంటే ప్రతి గ్రామానికి, ప్రతి వ్యక్తికి చేర్చమన్నాడు. నరేంద్ర మోడీ గారు కూడా ప్రతి ఇంటికి ఎల్ఐసి పాలసీ అంటున్నాడు. దానికి ప్రతి ఇంటికి ఎల్ఐసి పాలసీ చేర్చాలంటే లాభాపేక్ష ఉండకూడదు. లాభాపేక్ష ఉండకుండా ఉండాలంటే ప్రైవేట్ సెక్టార్ ఉండకూడదు. ప్రైవేట్ సెక్టార్లో పెట్టుబడులు పెట్టిన తర్వాత లాభాపేక్ష లేకుండా ఇన్సూరెన్స్ అనేటువంటిది ప్రతి ఒక్క భారతీయునికి చేరవేయడం అసాధ్యమైనటువంటి పని. ఇక రెండవది, ఆ పనిని పూర్తిగా ఎల్ఐసి ఆఫ్ ఇండియాకి మీరు అప్పచెప్పినప్పుడు ఏం చేయాలంటే ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ప్రతి గ్రామానికి తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ చేరవేయాలంటే ఏజెంట్లకు ప్రోత్సాహకం ఉండాలి, పాలసీదారులకు ప్రోత్సాహకం ఉండాలి, మైక్రో ఇన్సూరెన్స్ ద్వారా పాలసీలు చేసేటువంటి అవకాశం ఉండాలి. అంటే ఎప్పుడైతే లాభాపేక్ష అనేటువంటి లక్ష్యాన్ని కాస్త పక్కకు పెట్టకపోతే ఈ లక్ష్యం నెరవేరదు. అది కేవలం ఒక నినాదానికి మాత్రమే పరిమితమవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఈ సమ్మె మే 20న జయప్రదం చేయాలనుకుంటున్నారు కదా దేశవ్యాప్తంగా. దీనికి సంబంధించి మీరు చేపట్టిన ప్రిపరేటరీ కానీ ముందస్తు కార్యాచరణ ఏంటి? ఈ సమ్మెను విజయవంతం చేయాలని చెప్పి మేము ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా దేశమంతా కూడా పిలుపునిచ్చాం. మా సభ్యులందరూ కూడా సమాయత్తం అవుతున్నారు. మా కార్యక్రమాలు, మా సంఘాలన్నీ అంటే ఎక్కడికక్కడ డివిజన్, బ్రాంచ్ స్థాయి సంఘాలన్నీ కూడా ప్రిపరేటర్స్ చేస్తున్నాయి. ఎంప్లాయీస్ని కూడగట్టి చెప్తున్నాయి ఇన్సూరెన్స్ రంగంలో ఏ రకమైనటువంటి మార్పులు రాబోతున్నాయి, వాటిని ఎట్లా ఎదుర్కోవాలి, కార్మికులపైన దాడి ఎలా జరుగుతుంది దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి, మన సంఘం పైన కూడా ఏ రకమైనటువంటి దృష్టి ఉంది దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి, వీటన్నిటితో పాటు విశాల ఐక్య వేదిక ద్వారా ఇతర ప్రజా సమస్యలు ఎట్లా ప్రస్తావించాలని చెప్పి మేము రకరకాలుగా మీటింగ్లు పెట్టాము. ఆ మీటింగులలో ప్రతి ప్రాంతంలో కూడా మీటింగులు పెట్టి ప్రజలను ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఇది ఒక శాంతియుతంగా నడుస్తుంది. దీనిని మా యొక్క గళాన్ని, మా యొక్క నిరసనను కేంద్ర ప్రభుత్వం దగ్గర మీ ద్వారా రిజిస్టర్ చేయడమే ప్రధాన లక్ష్యంగా ఈ సమ్మెకు ప్రిపరేటరీ మీటింగ్ జరుగుతున్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ సమ్మెకు సంబంధించి ఏమంటారు, ఉద్యోగ కార్మిక సంఘాల ఒక దృక్పథాన్ని, పర్స్పెక్టివ్ని మీరు ప్రజెంట్ చేశారు. సంతోషం. అయితే ఈ సందర్భంగా పౌర సమాజానికి, ప్రజలకు మీరు ఏ రకమైన అప్పీల్ చేయదలుచుకుంటున్నారు? మిత్రులారా, సమ్మె అనేటువంటిది అనివార్యం. ఎందుకు అనివార్యం అంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే మన విన్నపాలు వినలేదో అప్పుడు సమ్మె చేయాల్సిందే. సాధారణ ప్రజానీకమైతే ఖచ్చితంగా నిరసన కార్యక్రమాలు చేయాల్సిందే. అందుచేత మా సమ్మెకు పూర్తిగా ప్రజలందరూ మద్దతు తెలపాలి. 20వ తారీఖు నాడు అందరూ వచ్చి కూడా మా సమ్మెకు సంఘీభావం తెలియజేయాలి. మేము కూడా ప్రజా సమస్యలపైనే, ఎందుకంటే ఈరోజు మేము తీసుకుంటున్న ఇష్యూస్ అన్నీ కూడా అన్ఎంప్లాయ్కి సంబంధించినటువంటి ఇష్యూస్, ప్రైస్ రైజ్కి సంబంధించిన ఇష్యూస్ కాబట్టి ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ కూడా కామన్ ఇష్యూస్ పైన మేము ఉద్యోగులుగా మా జీతాన్ని కోల్పోతూ ఎప్పుడైతే మేము సమ్మెలు, నిరసనలు, హర్తాళ్ళు చేస్తున్నామో అట్లాంటి వాటికి ప్రజల మద్దతు కూడా వస్తే ఖచ్చితంగా ఇది మరింత పెరుగుతుంది. కాబట్టి తద్వారా కేంద్ర ప్రభుత్వము, మేనేజ్మెంట్లన్నీ కూడా ఖచ్చితంగా దిగి వస్తాయనే నమ్మకం మాకుంది. ఈరోజు కడపలో వచ్చి మీరు ఈ ఇన్సూరెన్స్ రంగం గురించి, ఫినాన్షియల్ సెక్టార్ గురించి, అలాగే భారత కార్మిక వర్గం మే 20 చేయబోతున్న సమ్మె గురించి చాలా విషయాలు చెప్పారు. చాలా సంతోషం. కేటీవీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ తిరుపతి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా చెప్పాలంటే నేను మీకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రఘునాథ్ రెడ్డి గారు మరియు కేటీవీ యాజమాన్యం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడే ఇందాక నాకు మిత్రులు చెప్పారు కేటీవీ 2 లక్షల మార్క్ చేరబోతుందంట యూట్యూబ్ ఛానల్లో. నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా మిగతా వ్యూవర్స్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఖచ్చితంగా కేటీవీ లాంటి యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. మనం అందరం కలిసి ఆల్టర్నేట్ వాయిస్ అనేటువంటిది, అంటే ఈరోజు మీడియా మొత్తం కూడా కొందరి పెట్టుబడిదారుల చేతిలో ఉంది కాబట్టి ఇలాంటి చిన్న ఛానల్స్ అన్నీ కూడా పైకి రావాలని చెప్పి వాస్తవాలు ప్రజల దగ్గర తెలియాలి కాబట్టి కేటీవీకి మీరు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను.